మొట్టమొదటగా దైవ ప్రేమ. దైవ ప్రేమను మనం ఎప్పుడు కూడా ప్రేమ విధానంలో మొదటి స్థానం దేవునికి ఇస్తాం. దైవ ప్రేమ మొట్టమొదటగా అనుసరించాల్సినదిగా మనం చెప్తాం. కానీ నిజానికి అనుసరించడం పక్కన పెడితే మన జీవితంలో మనం ఎక్కువగా ఎదురు తిరిగినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ఎవరికి ఎక్కువగా మనం ఎదురు తిరుగుతాం? దేవునికే. ఎక్కువగా మనం ధిక్కరించబడేటువంటి వ్యక్తి దేవుడే, అతని ప్రేమనే. మీరు గమనించండి, మీ జీవితాల్లో తెలిసి కానీ తెలియక కానీ త్వరగాను ఎక్కువగాను మనం తిరస్కరిస్తూ ఉంటాము దేవుని. అందుకనే దేవునికి చాలా త్వరగా మనం దూరం అయిపోతాం. చాలా ఈజీ దేవునికి దూరం అయిపోవడం. దేవునికి దూరం అవ్వాలి అనేటువంటి ఆలోచన వస్తే చాలు, అన్ని పరిస్థితులు నీకు అనుకూలిస్తాయి. మళ్ళా అట్లా ఉంటుంది పరిస్థితులు కూడా. అందుకే దేవునికి దూరమై మనము ఎక్కువగా బ్రతుకుతూ ఉంటాము. పరిస్థితులు అలాగే ఉంటాయి. అందుకని మీరు చూడండి, మన సంఘాల్లో ఎన్ని కుటుంబాలైనా ఉండని, ఏ సంఘంలోనైనా, ఆ సంఘంలో అన్ని కుటుంబాలు ఉన్నా దేవాలయానికి వచ్చే కుటుంబాలు, వచ్చే సభ్యుల కన్నా రానటువంటి సభ్యులే ఎక్కువ ఉంటారు. మీరు గమనించారో లేదో? ఎన్ని కుటుంబాలైనా ఉండని, ఎంత చిన్న సంఘం కానీ ఎంత పెద్ద సంఘం కానీ, వారు అన్ని కుటుంబాలు ఉన్నా దేవుని సన్నిధికి వచ్చేటువంటి సభ్యుల కన్నా రానటువంటి సభ్యులే ఎప్పుడు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే దేవునికి దూరం అవ్వడం ఈజీ. చాలా వేగంగా దూరం అవుతాం, చాలా వేగంగా తిరస్కరిస్తాం, చాలా వేగంగా దేవుని ధిక్కరించు బ్రతకడం అనేది మనం అటువంటి పరిస్థితుల్లో పడిపోతా ఉన్నాము. ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి ఇటువంటి ధిక్కారము జరుగుతూ ఉన్నప్పటికీ కూడా దేవునికి మనము మొదటి స్థానమే ఇవ్వాలి. ఎక్కువ మంది తిరస్కరించారు, ఎక్కువ మంది ఒప్పుకోలేదు కాబట్టి దీన్ని మార్చేద్దాం, అట్లా సాధ్యం కాదు. 199 మంది తిరస్కరించని, ఒక్కడే దానికి ఏకీభవించని, అయినా కూడా అది దేవ ప్రేమనే మొదటి స్థానంలో వస్తుంది. మొట్టమొదటి ప్రాముఖ్యత దానికి ఇవ్వాలి. మరి ఎందుకు దేవునికి మనం మొట్టమొదటి స్థానం ఇవ్వాల్సి వస్తుంది? ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? ఈనాటి మొదటి పట్టణంలో హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ హోషేయ ప్రవక్త ప్రజలకు తెలియజేస్తా ఉన్నాడు, మీరంతా కూడా తిరిగి దేవుని దగ్గరికి రండి. మీరంతా దేవునికి దూరం అయిపోయారు ఇన్నాళ్ళు, ఇప్పుడు దేవుని దగ్గరికి రండి. ఇదిగో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఇలా ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనలోనే దేవునికి విన్నవించు, ఆ విన్నపములలోనే దేవుని గొప్పతనం ఒకటి అంతరార్థమై ఉంది. ఏంటది? చదువుదామండి. మొట్టమొదటగా హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 3వ వచనం చదవండి. అస్సిరియుల చేత రక్షణ పొందజాల, మమ్మలను అస్సిరియా రక్షింపజాలదు. ఒక మాటలో చెప్తే అస్సిరియా రక్షింపజాలదు. ఏంటి అస్సిరియా? అస్సిరియా అంటే అదొక పెద్ద సామ్రాజ్యం. ఆనాటి కాలంలో ఎవరు ఎదుర్కోలేని, ఎదిరించలేని, తిరుగులేనటువంటి ఒక సామ్రాజ్యము అస్సిరియా సామ్రాజ్యం. అంత బలంగా ఉంది. వారి అధికారము ఎక్కడైనా ఎవరైనా గుర్తుపట్టాల్సిందే. అస్సిరియా దేశం అని చెబితే చాలు, అందరూ కూడా బెంబేలెత్తిపోవాల్సిందే. ఎందుకంటే వారు అంత పెద్ద సామ్రాజ్యం. అలా వాళ్ళ అధికారం అట్లే ఉంది, వాళ్ళ సంపదలు అట్లే ఉన్నాయి, వారి రాజ్య విస్తరణ కూడా అలాగే జరిగేదండి. అందుకే దే గాట్ ఎ గుడ్ మ్యాన్ పవర్. ఆ ప్రజల యొక్క విస్తారత, ఆ జనబలం అనేది గొప్పగా ఉన్నింది. ఆ యొక్క అధికారం అనేది బలంగా ఉన్నది. వారి యొక్క రాజ్య సంపదలు అనేవి అంతే విస్తారంగా ఉన్నాయి. ఇక్కడ ఇతడు చెబుతున్నాడు, అస్సిరియా మమ్మలను రక్షింపజాలదు. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇదిగో ఇంత గొప్ప సామ్రాజ్యమైనా, ఇంత గొప్ప సంపద కలిగిన రాజ్యమైనా, ఇంత గొప్ప విస్తారత కలిగిన రాజ్యమైనా, ఇంత గొప్ప అధికారం కలిగిన రాజ్యమైనా ఇది మమ్మల్ని రక్షింపలేదు. దేవునికి మొరపెడుతా ఉన్నాను, మమ్మలను ఇది రక్షింపలేదు. అంటే దేవునికి ఎందుకు మొరపెడుతున్నారు? మీరే మమ్మల్ని రక్షించాలా? ఎంత గొప్ప వాళ్ళైనా మమ్మల్ని రక్షించలేరు. కాబట్టి దైవ ప్రేమ ఉండాలా. మనల్ని ఎప్పటికైనా రక్షించువాడు దేవుడే. ఏ గొప్ప సామ్రాజ్యం, అధికారం మనల్ని రక్షింపలేదు. అదే వచనంలో తర్వాత మాట చదవండి.
సో యుద్ధశ్వములను మేము ఎక్కము, ఎందుకంటే యుద్ధశ్వములు మమ్మలను కాపాడలేవు. యుద్ధశ్వములు మమ్మల్ని కాపాడలేవు, అందుకే మేము వాటి యొక్క పంతకు పోం. మేము యుద్ధశ్వములు అంటే అదొక బలగం అని చెప్పవచ్చు. నాకు గొప్ప బలగం ఉంది అని కొన్నిసార్లు మనం విర్రవీగిపోతాం. నేను ఒక గుంపును లేవనెత్తగలను, అందరిని ప్రభావితం చేసి ఉసిగొల్పగలను అనేటువంటి తత్వంతో బ్రతికే వ్యక్తులు చాలామంది ఉంటారు. అలా అనుకుని మేము అలాగే మా జీవితాన్ని సార్థకం చేసుకుంటాం, గొప్పోళ్ళం అవుతాం. కాదు, సాధ్యం కాదు. మీకు ఎంత బలం ఉన్నా దేవుని ముంగిట అవి ఏవి మనల్ని రక్షింపలేవు. మనల్ని కాపాడాల్సింది దేవుడే. ఎందుకు యుద్ధశ్వములు? ఈ జీవితం అనేటువంటి పోరాటం ఒక యుద్ధం వంటిది. కాబట్టి ఈ యుద్ధంలో మనం జయించాలి అంటే మనకు యుద్ధశ్వముల యొక్క ఈ జనబలం మనకు సరిపోదు, దైవ బలం ఒకటి కావాలి. కాబట్టి ఈ జీవిత పోరాటానికి దేవ ప్రేమ ఒకటి మనకు కావాలి. అదేవిధంగా చెబుతూ ఉన్నాడు, ఇక మీదట మేము విగ్రహారాధనలు చెయ్యం, అన్య దైవముల చెంతకు మేము పోమని చెబుతా ఉన్నారు. ఎందుకు అలా చెబుతున్నారు? ఎందుకంటే అప్పటి వరకు ఈ అన్య దైవముల దగ్గరికి పోయి వాళ్ళే మమ్మల్ని కాపాడే వాళ్ళని వీరు భావించారు. అందుకని నిజ దేవుని వారు విడిచిపెట్టారు, నిజమైన దైవ ప్రేమను వాళ్ళు విడిచిపెట్టి బతికారు. ఇప్పుడు మీరు తెలుసుకునండి, అన్య దేవతలను మనల్ని కాపాడలేవు. ఈ విగ్రహారాధన దేవునికి అయిష్టమైన కార్యము. అందుకే విగ్రహారాధన చేస్తే దేవుని యొక్క కోపాన్ని రగల్చిన వాళ్ళం అవుతాం. ఇజ్రాయేలు ప్రజలు ఈ పని చేసి కొన్ని లక్షల మంది చనిపోవాల్సి వచ్చింది. దేవునికి ఇది ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే అవి మిమ్మల్ని కాపాడలేవు కాబట్టి. అందుకే కీర్తనగారుడు అంటాడు, ఇదిగో ఈ యొక్క అన్య దైవములు వీటికి కళ్ళు ఉన్నాయి కానీ చూడలేవండి, వీటికి నాసిక రంధ్రాలు ఉన్నాయి కానీ శ్వాస లేదండి, వాటికి నోరు ఉంది కానీ అవి మాట్లాడలేవండి, వాటికి చేతులు ఉన్నాయి కానీ అవి మనల్ని తాకలేవండి, వాటికి పాదాలు ఉన్నాయి కానీ అవి ఏనాడు ఒక అడుగు కూడా ముందుకు వేయలేవు. కాబట్టి అవి నిర్జీవం కాబట్టి వాటి వెంబడి పడిన ప్రతి ఒక్కరు కూడా నిర్జీవమే అవుతారు. అందుకని మేము ఈ యొక్క అన్య దైవముల చెంతకు మేము పోము, మీరే నిజముగా మాకు జీవమునివ్వగలరు. దేవుడే జీవమునివ్వగలడు. కాబట్టి దైవ ప్రేమ మనకు కావాలి. మరి అదే విధముగా ఆ యొక్క 3వ వచనానికి ముందు వచనం 2వ వచనం చెప్పబడుతూ ఉన్నది, మరలి వచ్చి ఇట్లా విన్నవించండి. ఏమని? మా పాపములన్నింటినీ కూడా మీరు మన్నించండి, క్షమించండి అని అడుగుతా ఉన్నా. ఎందుకు అంటే పాపములను క్షమింపగలిగేటువంటి శక్తి దేవునికి మాత్రమే ఉంది, వేరే ఎవరికి లేదు. ఆ పాపములు, నీ జీవితంలో ఉండే పాపాలు నీకు నువ్వుగా తీసివేసుకోవాలనుకుంటున్నావా? సాధ్యం కాదు. దేవుడు తీయాలా. దేవుడే స్వతహాగా నీ జీవితం నుంచి వాటిని పెరికి పారేసి శుద్ధీకరణ చేయాలి. అందుకనే కదా మన ప్రభువగు దేవుడు క్రీస్తేసు మన పాపముల కోసము శిలువ యాగం చేశాడు. ఎందుకంటే అతడు మాత్రమే మనల్ని పాపముల నుండి రక్షింపగలడు. చూడండి ప్రియులకు సహోదరులారా, దైవ ప్రేమ మనకు ఎందుకు కావాలా? మొట్టమొదటగా మనకు ఏ అధికార సంపదలు ఉన్న వాళ్ళు, విస్తార సామ్రాజ్యాలు మనకు రక్షణ ఇవ్వలేవు, దేవుడు మాత్రమే ఇస్తాడు. కాబట్టి దైవ ప్రేమ ఉండాలా. అదేవిధంగా మనకి ఎంత బలగాలు ఉన్నా మనల్ని కాపాడేది దేవుడే, కాబట్టి దేవుని ప్రేమ కలిగి ఉండాలా. అదేవిధంగా మనం ఎట్లా బ్రతుకుతూ ఉన్నా కూడా ఈ అన్య దైవములు అనేవి మనకు ఏమాత్రం ఉపకారం చేయవు, మనకు జీవమునిచ్చేది ఆ నిజ దేవుడే. కాబట్టి అతన్ని మాత్రమే మనం ఆరాధన చేయాలా. మరి అదే విధముగా అతడు మాత్రమే మన పాపముల నుండి మనల్ని విడిపించగలడు. ఇక చివరగా ఆ యొక్క 3వ వచనంలో చివరి మాట చెప్పబడుతుంది, దిక్కులేని వారికి జాలి చూపు వాడవు కూడా నువ్వే కదా. దిక్కులేని వారు ఎవరు? దిక్కులేని వారు నిజానికి మనమందరం కూడా అట్లనే ఉన్నాం. ఎందుకంటే మనం ఈ లోకములో ఉన్న ఈ లోకానికి చెందిన వాళ్ళం మనము కాదు. మనం పరలోక పౌరులం, మనం పరలోకానికి చెందిన బిడ్డలం. మనం ఈ లోకములో మన ప్రయాణం తాత్కాలికం, స్వల్పం, కొద్ది కాలం అంతే. అందుకని ఈ లోకంలో వచ్చినప్పుడు ఒంటరియే, పోయేటప్పుడు ఒంటరియే. ఈ మధ్యలో ఉండేటి ప్రతీది కూడా దేవుని యొక్క మజిలీ అంతే.
ఏది శాశ్వతం కాదు. మనం ఎప్పటికైనా ఒంటరిగానే ఉండాల్సి వస్తుంది. ఒంటరిగానే బ్రతికే వారమై ఉంటాం. అందుకని మనము దిక్కులేని వారం. మన చుట్టూ 100 మంది ఉండవచ్చు, నాకు కుటుంబం ఉందని నువ్వు చెప్పుకోవచ్చు. ఈ కాలంలో కుటుంబం ఉన్నంత మాత్రాన అందరు నీకు సపోర్ట్ చేస్తారని లేదు. జనబలం ఎక్కువ ఉన్నంత మాత్రాన అందరూ నీ పక్కనే ఉన్నారని చెప్పడానికి లేదు. ఇంకొక మనిషికి మనం గ్యారంటీ ఇవ్వలేం. అందుకే మనము దిక్కులేని వాళ్ళమే. అందుకే మన మీద నిజముగా జాలి చూపువాడు దేవుడు మాత్రమే. అందుకని దైవ ప్రేమ అనేది ఒకటి మనకు తప్పనిసరిగా అవసరము, మనము పాటించాల్సిన అవసరత మనకుంది. ప్రియులకు సహోదరులారా, దేవుడు తప్ప ఇంకొకరు మనల్ని రక్షించలేడు. కావున మనము దేవుని ఎడల ప్రేమ కలిగి ఉండాలి మొట్టమొదటగా.